మున్సిపల్ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఈ నెల 11 లేదా 20 తేదీల తర్వాత ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చని చెప్పారు. ఫిబ్రవరి 2వ వారంలో మున్సిపల్ ఎన్నికలు ఉండొచ్చని తెలిపారు. ఇక ఫిబ్రవరి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఉంటుందన్నారు. ఫిబ్రవరి 3న జడ్చర్ల నుంచి సీఎం పర్యటన ప్రారంభం అవుతుందని చెప్పారు. కాజాగూడ భూములపై వంశీరామ్ బిల్డర్స్ తో రాజీ లేదని చిట్చాట్లో తెలిపారు అనిరుద్ రెడ్డి. రైట్, అనిరుద్ వ్యాఖ్యలపై మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, మున్సిపల్ ఎన్నికలు, సీఎం జిల్లాల పర్యటనపై అప్డేట్స్ ఏంటి? పంచాయతీ ఎలక్షన్స్ అయిపోగానే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని చెప్పి పార్టీలో చర్చ జరుగుతున్నటువంటి సమయంలోనే అసెంబ్లీ లాబీలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మున్సిపల్ ఎలక్షన్స్ ని ఉద్దేశించి కామెంట్ చేశారు. జనవరి 11 లేదా 20వ తారీఖు లోపు ఏ క్షణమైన మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టు తాను ప్రిడిక్షన్ చెప్తున్నట్లు మీడియా చిట్చాట్లో ఆయన చెప్పారు. ఫిబ్రవరి 2వ వారంలో మున్సిపల్ ఎన్నికలు ఉండొచ్చనేటువంటి అంచనా తాను వచ్చినట్లు చెప్పారు. ఫిబ్రవరి నుండి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఉండబోతోంది. దీనికి అనుగుణంగా ఆయన షెడ్యూల్ ని త్వరలోనే ఖరారు కాబోతుంది అనేటువంటి అంశాన్ని అనిరుద్ రెడ్డి మీడియా చిట్చాట్లో చెప్పుకొచ్చారు. ఫిబ్రవరి 3వ తేదీ జడ్చర్ల నుంచి సీఎం పర్యటన ప్రారంభం కాబోతుంది. తన నియోజకవర్గం నుంచే సీఎం టూర్ పర్యటన ప్రారంభమవుతున్నటువంటి విషయాన్ని అనిరుద్ రెడ్డి చెప్పారు. ఇక జడ్చర్లలో ట్రిపుల్ శంకుస్థాపన ఉంటుంది. అదేవిధంగా గత కొద్ది రోజులుగా కాజాగూడ భూముల వ్యవహారంలో అనిరుద్ రెడ్డి వర్సెస్ ప్రైవేట్ సంస్థ వంశీరామ్ బిల్డర్స్ తో డిస్ప్యూట్స్ నడుస్తోంది. వీటికి సంబంధించి వెనక్కి తగ్గేదే లేదు, ఖచ్చితంగా తానే న్యాయపరంగా గెలుస్తాననేటువంటి ఒక ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. దానికి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి ఒక లెటర్ పెండింగ్ ఉంది. ఆ లెటర్ కనుక వస్తే కనుక తాను ఫైట్ చేస్తున్నటువంటి లీగల్ బ్యాటిల్ ఏదైతుందో దానికి కోర్టుకు బలం చేకూరేలాగా ఆ రెవెన్యూ లెటర్ ఎంతగానో దోహదపడుతుంది. దానికోసం తాను వెయిట్ చేస్తున్నటువంటి విషయాన్ని అయితే ఆయన చెప్పారు. అప్పుడు కోర్టులో తీర్పు వస్తే కనుక అది కంప్లీట్ గా ప్రభుత్వ భూమిగా మారిపోతుంది, ప్రభుత్వ టైటిల్ దక్కుతుంది అనేటువంటి విషయాన్ని అయితే ఆయన చెప్పారు. సో మరోవైపు ఇంకా అఫీషియల్ గా మాత్రం ఏ రకమైనటువంటి ఎన్నికలకు సంబంధించి ఇటు ఎలక్షన్ కమిషన్ కావచ్చు, లేదంటే కేబినెట్ మంత్రులు ఎవరు కూడా అఫీషియల్ గా చెప్పలేదు. కానీ అసెంబ్లీ జరుగుతున్నటువంటి సమయంలోనే అసెంబ్లీ లాబీలో మీడియా అందుబాటులో ఉన్నటువంటి మీడియాతో అనిరుద్ రెడ్డి ఈ రకమైనటువంటి డిశ్చార్జ్ చేయడంతో మళ్ళొకసారి మున్సిపల్ ఎలక్షన్ కి సంబంధించినటువంటి అంశం పైన కొత్తగా చర్చ జరగబోతోంది.